హలో వియస్, నేను మీ సందీప్ రెడ్డి. వెల్కమ్ టు ఈవీ తెలుగు. సో మనం ఈరోజు చూడబోతున్న వెహికల్ వచ్చేసి ఇట్రస్ 350 అండి. సో ముందుగా ఈ వెహికల్ ఒక స్పెసిఫికేషన్స్, ఈ టెక్నికల్ ఫంక్షనాలిటీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, సో దీని మోడ్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, అసలు ఈ టోటల్ రౌండ్ వాక్ అనేది తీసుకొని నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ ఎందుకండి, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ లైట్ పైన ఒక ఫైబర్ ప్లాస్టిక్ అనేది ఇచ్చారు. చాలా గట్టిగా ఉంది ఇది. సో ఇక్కడ మనం హెడ్ లైట్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారు. రెగ్యులర్ బైక్స్ కన్నా కొంచెం ఈ హెడ్ లైట్ అనేది మనకి డిఫరెంట్ మోడల్లో ఇచ్చాడు. దాని కిందనే చూసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మనకి ప్లాస్టిక్ మడ్గార్డ్ అనేది టైర్ పైన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టైర్స్ చూసుకుంటే 2.75 ఇంచెస్ టైర్ అండ్ ట్యూబ్లెస్ టైర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వీల్ 18 విడ్త్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం డిస్క్ బ్రేక్ అనేది చూసుకుంటే ఇది 220 mm అనేది డిస్క్ బ్రేక్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. హైడ్రాలిక్ వస్తే ఇక్కడ డ్యూయల్ సస్పెన్షన్ హైడ్రాలిక్ అనేది ఇచ్చారు మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే ఈడ మనము ట్యాంక్ అనే ప్లేస్లో ఒక డిఫరెంట్ మోడల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫుల్లీ ప్లాస్టిక్ ఫైబర్ అండి. సో ఇక్కడ మనకి బ్లూ కలర్ ప్లాస్టిక్ ఫైబర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ లైట్ మోడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఛార్జింగ్ అనేది చూసుకుంటే ఈ ఛార్జింగ్ పెట్టే దగ్గర మనం ఒక సింగిల్ క్లిక్తో ఈ ట్యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి పిన్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి ఏదైతే కేబుల్ ఇచ్చారో ఆ కేబుల్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ కేబుల్ కూడా మనకి CCCV అనే పోర్టబుల్ ఇచ్చారు. ఆ CCCV ఏంటంటే కాన్స్టెంట్ కరెంట్, కాన్స్టెంట్ వోల్టేజ్ అనే పోర్టబుల్ అయితే మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దాంతో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి ముందుగా మాట్లాడుకున్నట్టు 6 hours అండి. సో ఇప్పుడు మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.5 kWh అండి. సో ఈ బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇందులో. సో ఈ లిథియం అయాన్కి NMC కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ యూజ్ చేశారు. సో ఇక్కడ ఫుట్ రెస్ట్ చూసుకుంటే వాళ్ళు స్టాండర్డ్ ఇచ్చాడండి. ఇది రిమూవబుల్ కాదు అండ్ మూవబుల్ కూడా కాదు. సో ఇక్కడ మనం బ్యాక్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే ఇది మనకి అడ్జస్టబుల్ అండి. వెనకలో కూర్చున్న వాళ్ళకి బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫైబర్ ప్లాస్టిక్ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ టైర్ వచ్చేసి రేర్ టైర్ వచ్చేసి మనకి 3 inches అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 17 విడ్త్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఈ మోటార్ వచ్చేసి 4 kW పీక్ అండ్ 3 kW నామినల్లో ఇవ్వడం జరిగింది. ఈ 4 kW అంటే ఏంటి, 3 kW అంటే ఏంటి అనేది మనం మోడ్స్ దగ్గర తెలుసుకుందాము. సో ఈ డిస్క్ బ్రేక్ అనేది మనకి 220 mm అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ అండి, 3 inches ట్యూబ్లెస్. సో ఇక్కడ మనకి బ్యాక్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక మడ్గడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మడ్గడ్ పైన మనకి ఒక నెంబర్ ప్లేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానిపైన వచ్చి ఇక్కడ గ్రాబెల్స్ అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా పట్టుకోవడానికి ఇక గ్రాబెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సీట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఏ బైక్లో ఇలాంటి మోడల్ అనేది మనకి కనిపించదు. సో చూడండి, ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది అనేది లేకుండా మనకి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, సో వెనకాల కూర్చున్న వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం అనేది రాదు. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఇచ్చారో మనకి ఇక్కడ. సో ట్యాంక్ దగ్గర ఇబ్బంది లేకుండా, మనకి బ్యాక్ కూర్చున్న అతనికి కూడా ఇబ్బంది లేకుండా మనకి సీటింగ్ అనేది అంత డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 350 అనేది వాళ్ళ కంపెనీ ఈ 350 అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన చూసుకుంటే వాళ్ళ కంపెనీ మోడల్ ప్యూర్ అనేది మనకి డిజైన్తో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫుట్ రెస్ట్ అనేది ఇందాక మాట్లాడుకున్న విధంగా ఇది అనేది కాన్స్టెంట్ అండి, ఇది రిమూవబుల్ చేయలేము. మనకి స్టాండ్ కూడా చూసుకుంటే అండి సింగిల్ అండ్ డబల్ స్టాండ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో అంటే మీరు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే ముందు మీరు డబల్ స్టాండ్ వేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ స్టాండ్తో కూడా పెట్టుకోవచ్చు. సో అది మీ చాయిస్తో ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్యాటరీ ఏంటంటే నాన్ రిమూవబుల్ అండి. బ్యాటరీని మీరు బయటికి తీయలేరు. మీరు ఎక్కడ అయితే ఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఓన్లీ మీరు కింద మాత్రమే ప్లగ్ ఇన్ చేయగలుగుతారు. సో మీరు దీన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుందామనే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది టోటల్లీ మనకి అన్రిమూవబుల్ అండి. ఇక్కడ ఈ స్విచ్చెస్, ఈ మోడ్స్ అనేది ఎలా వర్క్ అవుతాయో ఒకసారి చూసేద్దాం రండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి లో బీమ్ అండ్ హై బీమ్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ ఆరన్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. అండ్ మనకి ఇక్కడ మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్ ఏంటంటే 2 ఆరన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బైక్కి మనకి ఇట్రస్ 350 అనే దానికి 2 ఆరన్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి లైటింగ్ అరేంజ్మెంట్, ఇది పవర్ స్విచ్. మీరు ఇప్పుడు బండి స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పవర్ స్విచ్ అనేది చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి పార్కింగ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ అనేది చూసుకుంటే వాళ్ళు 1 2 3 అని ఇవ్వడం జరిగింది ఇక్కడ.
1 అంటే మనకి డ్రైవ్ మోడ్ అండి. ఇక్కడ డ్రైవ్ మోడ్లో మనం ఎంత స్పీడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు అంటే 60 km/h అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ మోడ్కి వచ్చేసరికి క్రాస్ ఓవర్ అండి. దీంట్లో మనం 75 km/h అనేది మెయింటైన్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది హై స్పీడ్ థ్రిల్ మోడ్. ఈ థ్రిల్ మోడ్లో వచ్చేసరికి మనం 85 km/h అనేది వెళ్ళొచ్చు. వాళ్ళు మనకి ఇచ్చిన హై స్పీడ్ ఎంత అంటే 85 km/h. సో మనం ఇక్కడ డిస్ప్లే ఎలా వర్క్ అవుతుందని చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మనం కీ ఆన్ చేసుకొని ఈ డిస్ప్లే అనేది ఎలా విజిబుల్ అవుతుందని చూద్దాం. సో ఇక్కడ కరెంట్ మనము పార్కింగ్ మోడ్లో మన డిస్ప్లేలో కనపడుతున్న ప్రకారం మనకి పార్కింగ్ మోడ్లో ఉంది. ఈ పార్కింగ్ మోడ్లో నుంచి తీయాలంటే జస్ట్ ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. దాన్ని ఒకసారి ఇలా మనం క్లిక్ చేస్తే మనకు పార్కింగ్ మోడ్ నుంచి డ్రైవింగ్ మోడ్లకు అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి మన డిస్ప్లేలో ఇక్కడ బ్యాటరీ ఎంత ఉంది మనకంటే ఇంకా ఎంత బ్యాటరీ ఉంది, మన కెపాసిటీ ఎంత ఉంది. సో ఇక్కడ డిస్ప్లే అనేది మనకి ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది డిస్ప్లేలో. సో మనం ఈ బైక్ ఒక కీ చూసుకుంటే డిఫరెంట్ మోడల్లో ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి కార్ అయితే ఏ విధంగా ఇచ్చారో మనకి కీ కూడా బైక్కి కూడా అదే విధంగా ఇచ్చారు. సో ఇక్కడ మనం రిమోట్ని చూసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ పై బటన్ ఉంది కదా, దాన్ని డబల్ టైం క్లిక్ చేస్తే మనకి బైక్ అనేది ఆన్ అవుతుంది. సో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం రండి. సో ఇప్పుడు మనకి బైక్ అనేది ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీన్ని లాక్ చేయాలంటే మనకి సెంటర్ బటన్ ఉంది కదా, ఆ సెంటర్ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇలా డబల్ టైం సౌండ్ వచ్చిందంటే మనకి బైక్ అనేది లాక్ అయిపోయినట్టు. మన సెక్యూరిటీ అలారం అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో దీనికోసం మనకి ఇక్కడ లాస్ట్ స్విచ్ అనేది ఉంది కదా, దీన్ని మనం ఆన్ చేసుకుని మనకి సౌండ్ ఇలా వస్తుంది. అప్పుడు మనం ఇలా టైర్ మూవ్ చేసామనుకోండి, అయినా టైర్ అనేది మూవ్ అవుతుంది, బట్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. సో ఎవరన్నా మీ బైక్ని దొంగతనం చేద్దాం అనుకున్నా, మీకు చెప్పకుండా ఎవరన్నా బైక్ తీసుకుందాం అనుకున్నా కానీ మీకు ఇమీడియట్గా ఒక అలారం అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఎంత సెక్యూరో ఈ బైక్ ఎంత సెక్యూరో చూసారు కదా మీరే. సో మనకి ఈ సౌండ్ సిస్టమ్ అనేది అలా వర్క్ అవుతుంది ఈ బైక్లో. సో ఇది ఫ్రెండ్స్ మన ఇట్రస్ 350 గురించి వివరాలు అన్ని స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకున్నాం కదా. దీని ప్రైస్ పార్ట్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. సో మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,55,000 అని మనకి షోరూమ్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ టెస్ట్ డ్రైవ్స్ అనేది మన కుక్కట్పల్లిలో స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మీరు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలంటే ఎలాంటి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్ మీరు షోరూమ్కి వెళ్తే వాళ్ళు బైక్ మీకు టెస్ట్ డ్రైవ్కి ఇస్తారు. బట్ మీరు బైక్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు బుక్ చేసుకునే ముందు ₹999 పే చేసి మీ బుకింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి మీ బుకింగ్ కన్ఫర్మ్ అయిపోయి మీ బైక్ డెలివరీ వచ్చే టైంకి మీకు షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తారు. తర్వాత వచ్చి మీరు ఫుల్ పేమెంట్ చేయొచ్చు. సో మనకి బైక్ అనేది వీళ్ళు ప్రామిసింగ్ డేట్ ఎప్పుడు ఇస్తున్నారంటే మీరు బుక్ చేసిన దగ్గర నుండి 45 వర్కింగ్ డేస్ అండి. 45 వర్కింగ్ డేస్లో మీకు బైక్ అనేది మీకు డెలివరీ అవుతుంది. సో ఆ డెలివరీ టైంలో మీరు ఫుల్ పేమెంట్ అనేది వాళ్ళకి షోరూమ్ వాళ్ళకి పే చేయొచ్చు. సో ఇది అండి మన ఇట్రస్ట్ 350 బైక్ వివరాలు. సో ఇంకెందుకు లేట్, వెళ్ళండి టెస్ట్ డ్రైవ్ బుక్ చేసేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.